ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాటాలు ఉద్యమాలు చేస్తున్న వివిధ సంఘాల నాయకులకు మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ కృతజ్ఞతలు తెలిపారు. రిజర్వేషన్ పరిరక్షణ సంఘర్షణ సమితి పిలుపు మేరకు ఈ నెల 11వ తేదీన ప్రతిఘటన పేరుతో ఆందోళనలు, ర్యాలీలు నిర్వహించాలని ఆయన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న సంఘాలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు హర్షకుమార్ ఆయన నివాసం నుంచి ఒక వీడియో విడుదల చేశారు. భారత బంద్ను జయప్రదం చేశారని, అదేవిధంగా ఈ నెల 11వ తేదీన సుప్రీంకోర్టు ఎస్సీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పును నిరసిస్తూ ప్రతిఘటన పేరుతో కిలోమీటర్ వరకు ర్యాలీలు నిర్వహించాలని కోరారు. సామాజిక మాధ్యమాల్లో యుద్ధం జరుగుతోందని, అయితే రోడ్డెక్కి ఉద్యమం చేస్తేనే సరైన ఫలితం వచ్చే అవకాశం ఉంటుందన్నారు. ఆ మేరకు అన్ని సంఘాల నాయకులు ఏదో ఒక బ్యానర్తో తమ ప్రతిఘటనను తెలియజేయాలని సూచించారు. మోడీ, చంద్రబాబు ఒక కుట్ర ప్రకారం ఎస్సీలను విభజించి పాలించాలని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఈ ప్రతిఘటనకు 13 పార్టీలు మద్దతుగా నిలిచాయని, బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి సైతం వర్గీకరణకు తాను వ్యతిరేకమని, అనుకూలంగా ఉండేవారు పార్టీ వీడి వెళ్లిపోవాలని ఇప్పటికే స్పష్టం చేయడం జరిగిందన్నారు. ఢిల్లీ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు జరిగే ప్రతిఘటనకు అన్ని జిల్లాల్లో ఉన్న మాల ఉద్యోగులు ఆర్థిక వనరులు సమకూర్చి మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. తాను స్వయంగా అమలాపురం, కాకినాడ, రాజమహేంద్రవరంలో జరిగే ప్రతిఘటనలో పాల్గొంటానని తెలిపారు. పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంది. ఎక్కడంటే సోషల్ మీడియాలో, వాట్సాప్లో యుద్ధం జరుగుతుంది, ఫేస్బుక్లో యుద్ధం జరుగుతుంది. మొన్న బంద్ చాలా చక్కగా అన్ని సంఘాలు కూడా రాష్ట్రం అంతా బంద్ చక్కగా పాటించాయి. ఈ వర్గీకరణ బాగా ఎఫెక్ట్ అయ్యి, వర్గీకరణ అమలయ్యి నష్టపోయింది మనమే, ఆంధ్ర ప్రజలు. అంతేకాకుండా కలిసి ఉండాలి అన్న ఉద్యమం పుట్టింది కూడా ఇక్కడే మన ముందు తరం వాళ్ళు, అంటే ముందు తరం వాళ్ళకంటే మన ముందు వాళ్ళు పివి రావు గారి దగ్గర నుంచి మరి ఎంతోమంది ఈ ఉద్యమం గురించి లాఠీ దెబ్బలు తిన్నారు, చేతులు ఎరగొట్టుకున్నారు, గుర్రాలతో తొక్కించబడ్డారు, ఎంతో జరిగింది. అయినా కానీ ఈ రోజున పరిస్థితి ఏంటంటే మనలో ఐక్యత బాగా లోపించింది. ముఖ్యంగా నేను చెప్పింది ఏంటంటే 2008-9లో మనం గర్వంగా చెప్పుకోవచ్చు, మన వల్లే, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న మాలల వల్లే వర్గీకరణ అన్నది ఆగిపోయింది. ఆ రోజున పార్లమెంట్లో బిల్లు పెడతానంటే బిల్లు పెట్టడానికి వీలు లేదు, బిల్లు పెడితే రాజీనామా చేస్తానని చెప్పి అలాగన్నీ భయపడేవారు కాదు. కానీ ఆ రోజున మనం రాజమండ్రిలో తరలొచ్చిన జనసంద్రాన్ని చూసి భయపడి బిల్లు పడడం మానేశారు. అందువల్ల మనం కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాం. దాని తర్వాత ఈ జనరల్గా మన వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీతో ఉంటున్నారని ఒక కుట్ర చంద్రబాబు నాయుడు తీసుకుని వచ్చాడు. అలాగే ఇప్పుడు మోడీ దాన్ని తీసుకుని వస్తాడు. ఈ రోజున మీటింగులు పెట్టుకుంటున్నాం, క్లోజ్ డోర్ మీటింగ్స్, ఎన్నో కార్యక్రమాలు ఎవరికాళ్ళు చేస్తూ ఉన్నారు. చాలా చేస్తూనే ఉండండి. ఏ జిల్లాలో కార్యక్రమాలు ఆ జిల్లాలో కంపోజ్ చేసుకుని చేస్తూనే ఉండండి. ప్రతి మీటింగు జరుపుతూనే ఉండండి. వివిధ సంఘాల్లో పేర్ల మీద జరపండి. ఎక్కడ కూడా చైతన్యం లేకుండా ఉండకండి. చైతన్యం కలిగించి ప్రతి మీటింగ్కి ప్రతి వాళ్ళు అటెండ్ అవ్వండి. ఎవరు పెట్టినా ఆ బ్యానర్తో సంబంధం లేదు. అందరం అన్ని మీటింగులకి వెళ్ళేలాగా మీరు సహాయపడండి.